హాయ్ ఫ్రెండ్స్, మేమైతే తిరుపతి 7 డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కింద టెంపుల్స్ చూద్దామని మేము నైటే మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. 4కి బయలుదేరాము మార్నింగు. ఇక్కడ నుంచి అయితే మేము కిందికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎంత బాగుందో చూడండి తిరుపతి అంత కింద. మేమైతే కింద దేవుళ్ళని అయితే దర్శించుకుందామని అయితే బయలుదేరాము. ఇక్కడ నుంచి అయితే శ్రీ కపిలేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది. శివాలయం ఇక్కడ బాగా అనిపించింది. దర్శనం కూడా తొందరగానే అయిపోయింది ఫ్రెండ్స్. లక్ష్మీ నరసింహస్వామి, హనుమాన్ టెంపుల్, వినాయకుడు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. టెంపుల్స్ అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మేము ఇస్కాన్ టెంపుల్ బయలుదేరామన్నమాట. ఇక్కడికి ఇస్కాన్ టెంపుల్ అయితే వచ్చేసాము. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ రాధాకృష్ణులు కూడా చాలా బాగున్నాయి, చూపిస్తాను చూడండి. మాకు ఇక్కడ ప్రసాదాలు కూడా పెట్టారు. మేము మార్నింగ్ ప్రసాదం అయితే ఇక్కడ తిన్నామన్నమాట. ఇక్కడ నుంచి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వచ్చాము. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. దర్శనాలు కూడా తొందరగా అయిపోతున్నాయి. మేము మళ్ళీ సికింద్రాబాద్ ట్రైన్కి బయలుదేరాలి కాబట్టి తొందరగానే దర్శనాలు అయితే తొందరగానే అయిపోయాయి. 3:40కి అయితే సికింద్రాబాద్ తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్ళడానికి ట్రైన్ ఉందన్నమాట. మేమైతే తొందరగానే దర్శనాలు చేసుకున్నాము. ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి లలితాపీఠం వెళ్ళామన్నమాట. ఇక్కడైతే దర్శనం చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. పచ్చదనం చాలా బాగుంది. ఇక్కడైతే అన్ని శక్తిపీఠాలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. శివాలయాలు, అమ్మవార్లు, అష్టలక్ష్మి అన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడైతే చాలా మంచిగా అనిపించింది. అన్ని దేవుళ్ళని చూసినట్టు అనిపించింది మాకు. మీరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్. ఇక నుంచి మేము శివాలయంకి బయలుదేరాము. శివాలయం టెంపుల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడ నుంచి మేము వక్లమాత టెంపుల్ అయితే బయలుదేరాము. వెంకటేశ్వర అయితే టెంపుల్కి అయితే బయలుదేరి ఇక్కడికైతే వచ్చేసాము. నాకైతే ఇక్కడ చాలా సంతోషం అనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా తొందరగానే దర్శనం అయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ గుట్ట పైన చూస్తే వెంకటేశ్వర స్వామి పండుకున్నట్టే కనిపించింది అనమాట. ఎంత బాగుందో చూడండి. లొకేషన్ చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడైతే నాకైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. కింద టెంపుల్స్ అన్నీ దర్శించుకున్నాము. నచ్చితే ఒక చిన్న లైక్.